కానీ కుల వ్యవస్థ పెట్టి వర్గీకరణ పెట్టి పరిపాలించబడదు. వర్గీకరణ చేయకపోతే పరిపాలించడం ఎవరి వల్ల కాదు. ఇవి ఎన్నేళ్ళు? అన్ని సమానం ఉన్నాయా? ఎందుకని? దేవుని ప్రణాళిక, సృష్టి అలా చేశాడు దేవుడు. పేదరికంలో అంతరింప చెయ్యాలి. ఒక్కొక్క నాయకుడు పార్టీ పెట్టి చదువుతారు, ఎవడి వల్ల కాదు. బైబిల్లో ప్రభు వచ్చేంత వరకు పేదలు ఉంటారు. బైబిల్ చెప్పాడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఇప్పుడు ఆటో తోలుడు ఒకడు పేదోడు ఉంటాడు, కిస్తీలు కడితే ఆటో తోలుతూ ఉంటాడు, రోజుకు 3,000 సంపాదిస్తాడు, 2,000 సారా తాగుతాడు, 2,000 సారా తాగుతాడు, 500 ఏమో పలావు తింటాడు, 300 బండికి రెంట్ కడతాడు, ఆ 200 తీసుకొచ్చి భార్య చేతికిస్తాడు, మళ్ళీ పొద్దున పోయేటప్పుడు అందులో 100 తీసుకొని పోతాడు. ఇట్లాంటి పేదలు పరలోకానికి వెళ్ళరు. రిక్షా దొక్కేవాడు పేదవాడు, ఆటో దొక్కేవాడు పేదవాడు, పేదవాళ్లే. కానీ ప్రభువు లేని వాళ్ళు పేదవాళ్ళు. ప్రభువులో ఉన్నవాడు పేదవాడైనా ధనవంతుడి కింద లెక్కే. క్రీస్తులో ఉన్నవాడు అదృష్టవంతుడు. ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి ఆశ్రయంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకనే దావీదుకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. అదృష్టం గాదు అంటే అదృష్టం. అందువలన అదృష్టవంతులుగా మనము మార్చబడుతున్నాం. యేసు క్రీస్తులో ఉన్నావంటే, మారు మనసు పొందావంటే, బాప్తిసం తీసుకున్నావంటే, పరిశుద్ధాత్మ పొందావంటే, బుధవారం శనివారం ఆదివారం ఆరాధనకు వస్తున్నావంటే నీవు అదృష్టవంతుడు. దశమభాగం ఇచ్చేవాడు అదృష్టవంతుడు. కృతజ్ఞత చెల్లించేవాడు అదృష్టవంతుడు. పెత్తనాలు కోరుకునేవాడు అదృష్టవంతుడు కాదు. ఈ రోజున సంఘాల్లో ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇప్పుడు అన్ని సంఘాల్లోకి ఏమైందో తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘాలన్నింటిలో రాజకీయాలు వచ్చేసినాయి. రాజకీయాల్లో సంఘం ఎదగదు. రాజకీయాలతో సంఘాలు ఈరోజు ముడిపడి ఉన్నాయి. సంఘంలో రైటింగులు, ఫైటింగులు, కోర్టులు. ఎలక్షన్ ఎవడు పెట్టమన్నాడండి? సంఘానికి ఎలక్షన్ ఏంటంటే, మార్టిన్ లూథర్ ఎలక్షన్ పెట్టాడా? జాన్ వెస్లీ ఎలక్షన్ పెట్టాడా? డాక్టర్ విలియం కేరీ ఎలక్షన్ పెట్టాడా? వీళ్ళందరూ చరిత్ర నేను చదువుకున్నాను, తెలుసు. నేను బీడీ చదివా, బీటీహెచ్ చదివా, ఎంటీహెచ్ చదివా, డాక్టరేట్ చదివా, పిహెచ్డీ చేశాను, చెన్నైలో చదివి వచ్చాను, చాలా డిగ్రీలు చేశాను, నేను అన్ని స్టడీస్ చేశాను. మాస్టర్ స్టడీ బైబిల్ చదివా, ఓపెన్ బైబిల్ చదివా, ఫ్యామిలీ బైబిల్ చదివా, బైబిల్ నిఘంటువు చదివా, రెఫరెన్స్ బైబిల్ చదివా, మామూలు బైబిల్ చదివా. అన్ని బైబిల్లో వీళ్ళందరూ దేవుని కొరకు కష్టపడి సేవ చేశారు. నువ్వు పద్ధతులు మార్చి అధికారాలు పెట్టుకుని ఎలక్షన్స్ పెట్టి సంఘాన్ని రాజకీయాల్లో నాశనం చేశాను. నేను ఒక పాట రాశాను. రాజుని సంఘమండి రాజకీయాలొద్దండి, ప్రభు యేసుని సంఘమండి పార్టీలే వద్దండి. రాజుని సంఘమండి రాజకీయాలొద్దండి, ప్రభు యేసుని సంఘమండి పార్టీలే వద్దండి. యేసయ్యా సంఘానికి ఎలక్షన్లు ఎందుకండి, మనసు కలిగి ఉండి యేసయ్యను వేడండి. క్రైస్తవ సంఘము క్రీస్తు యేసు సంఘము, క్రీస్తు యేసు రక్తములో కరుణబడిన సంఘమండి. క్రైస్తవ సంఘము క్రీస్తు యేసు సంఘము. హల్లెలూయా. బండ మీద కట్టబడిన సంఘం, కులాలకి మతాలకి సంఘం కాదు ఇది. క్రీస్తు సంఘం. అధికారాల కోసం ఈ రోజున సంఘాల్లో ఎలక్షన్ పెట్టి గెలిచినోడు ఓడిపోయినోడు గెలిచినోడు చంపుతున్నాడు. మన గుంటూరులో అంతే జరిగింది. 4 years బ్యాక్ చంపేశారు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవునికి ఇష్టమా ఎలక్షన్స్? అధికారాల కోసం చంపుకుంటున్నారు. నేను ఒక ఖరీదైన మాట చెప్తా. లోకములో ఉన్న రాజకీయాల కంటే క్రైస్తవ సంఘాల రాజకీయాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో కదండి.
అధికారములో ఉండి ఎందరో ఆచించిరియా దేవుని సొమ్ము. ఆయన సర్వీస్ అయిపోవగానే వచ్చిన వారను కిందురేమని చిచ్చును పెట్టి రోజుల చుట్టూ తిరుగుచుండు కరులైన వారికై వస్తున్నది క్రీస్తు యేసు ప్రభువెందవల ప్రజ వస్తున్నది. సంఘానికి మూల స్తంభము సేవకుడే, పాస్టర్. దైవజనుడు చెప్పినట్టుగా సంఘం వినాలి. అది ఏ డినామినేషన్ సరే. డినామినేషన్ పరలోకానికి వెళ్ళావు. చర్చి అంటే నాట్ ఏ బిల్డింగ్. చర్చి అంటే మనం పోతాం పైకి, బిల్డింగ్ ఏడే ఉంటుంది. డినామినేషన్స్ అంటే దట్ ఈజ్ ఓన్లీ అడ్రస్. ఇప్పుడు ఇది సిఎస్ఐ దేవాలయం. అయ్యగారి పేరు ఏం పేరు? పాస్టర్ గారి పేరు ఏం పేరు? జయరాజు గారు. పాస్టర్ జయరాజు గారికి సిఎస్ఐ చర్చి ముప్పాళ్ళు అంటే లెటర్ వచ్చింది. దిస్ ఈజ్ ఓన్లీ అడ్రస్. వెనకటికి ఒకడంట అడ్రస్ లేకుండా మెడ్రాస్ పోయాడంట. ఇంకా రిటర్న్ రాడు, కష్టమే కాదు. అడ్రస్ లేనివాడు క్రిస్టియన్ కాదు. క్రైస్తవునికి ఒక అడ్రస్ ఇచ్చాడు దేవుడు. మనకు ఒక అడ్రస్ ఉంది. ఎప్పుడు లెటర్ రాసుకోండి, అడ్రస్ చెప్తాను. మన అడ్రస్ ఏంటి తెలుసా? పరలోకానికి ఉత్తరం రాయాలనుకుంటే అడ్రస్ చెప్తాను, రాసుకోండి. యేసుక్రీస్తు వారికి మ్యాటర్ అంతా రాసి యేసుక్రీస్తు వారికి అని రాసిన తర్వాత ఏం చేయాలంటే యాకోబు పోస్టు, ఇసాకు మండలం, అబ్రహాం జిల్లా. ఏసే డబ్బా. నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును. ఆయన కూడా అడ్రస్ ఉంది, మాకు లేకపోతే మహానయములో నీకు ఒక అడ్రస్ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తులో నీకు ఒక గుర్తింపు ఉన్నది. క్రీస్తులో ఉన్న వారికి సంఘానికి సేవకుడు అవసరం, సంఘానికి పెద్దలు అవసరం. పెద్దలను నిర్ణయించవలసింది సేవకుడే. పెద్దలు సేవకుడు చెప్పినట్టుగా వినాలి. పెద్దలు చెప్పినట్టుగా పాస్టర్ వినకూడదు. కొన్ని సంఘాల్లో పాస్టర్కి టైం పెడతారు. 40 నిమిషాలు పాస్టర్ ఎక్స్ట్రా 5 నిమిషాలు మాట్లాడంటే నెక్స్ట్ వీక్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ప్రెసిడెంట్ని, నేను 40 నిమిషాలు టైం ఇచ్చా, పాస్టర్ 5 నిమిషాలు పోస్ట్. నీకు అసలు ఆ పోస్ట్ ఇచ్చింది పాస్టర్ అన్న సంగతి నీకు తెలియదు. చూడండి, మనము పెట్టుకున్న వ్యర్థమైనటువంటివి చాలామని. ఇప్పుడు మనము 1900 సంవత్సరాల కాలంలో ఉన్నాం. అంటే లవోదికే సంఘము 1900 సంవత్సరాల కాలంలో ప్రారంభమైంది. ఇప్పుడు మనం లవోదికే సంఘంలో 7 ఖండాలు కూడా లవోదికే సంఘం కిందకే వస్తాయి. లవోదికే అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రజల హక్కు, ప్రజల పెత్తనం. ఏ సంఘాల్లో ప్రజల పెత్తనం ఉంటుందో, ఏ సంఘాల్లో మనుషుల తలంపులు లరిపింపు ఉంటుందో, ఆ సంఘాల్లో శాంతి సమాధానం ఉండదు. దైవజనుడు చెప్పినట్టుగా వినే సంఘం కావాలి. నీ పేరు ఏదైనా పెట్టుకో, డినామినేషన్ ఏదైనా పెట్టుకో, దైవజనుడు చెప్పినట్టుగా వినే సంఘాలు ఎత్తపడతాయి. యూదులకు ఒక ఆచారం ఉంది. ప్రతిదానికి ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాళ్ళు చీట్లు వేసేవాళ్ళు. ఆ చీట్లు ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు చీట్లు వేశారు. చెప్పండి, మత్తీ పేరు మీద చీటి వచ్చింది. 12వ అపోస్తలుడిగా మత్తీని పెట్టారు. ఇండియా దేశానికి రావటానికి తోమాను పంపిస్తే ముందు ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు తోమా పేరు మీద చీటి వచ్చింది. అందుకనే తోమా కేరళకు వచ్చాడు. కేరళ నుంచి చెన్నైకి వచ్చాడు. చెన్నైలో లిటిల్ మౌంట్ లిటిల్ మౌంట్ 2 కొండలు ఉన్నాయి. మౌంట్ మీద పెద్ద చర్చి ఉంది. అక్కడ చంపారు. అక్కడ నుంచి లిటిల్ మౌంట్కి వచ్చి చచ్చిపోయాడు ఆయన. అంటే దీనికి సుమారుగా 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కొండ మీద మోకరించి ప్రార్థన చేసుకున్నా. నేను చెన్నైలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆ 2 స్థలాలు చూశాను. నేను మౌంట్కి వెళ్ళాను, లిటిల్ మౌంట్కి వెళ్ళాను. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన వ్యక్తి వచ్చి బల్లెముతో వెనకాల పొడిచేశాడు. పొడవగానే ఆ బిగుతో లేచి చిన్న కొండకు పరిగెత్తాడు. అక్కడ పడిపోయాడు. పడిపోయిన తర్వాత దాహం వేస్తూ ఉంది. ప్రభువా, నాకు నీళ్లు కావాలని తన కుడి చేత్తో ఒక బండను కొట్టగానే అది పగిలిపోయింది. బండల నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు తాగాడు. తాగి అక్కడ చనిపోతే ఆయన శిష్యులు ఆయన శవాన్ని తీసుకొని మైలాపూర్ సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళి సమాధి చేశారు. తోమ ఎముక కూడా ఒకటి పాదరసంలో పెట్టి బాక్సులో పెట్టారు. ఆ మైలాపూర్
తోమా సమాధి ఆ చర్చ్ అంతా చూశాను నేను. తర్వాత నేను ఆ చిన్న కొండకు వెళ్ళా. ఆ పగిలిపోయినటువంటి నెర్ర అది పెద్ద బాయి లోతు అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికి అనేక మంది వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని తాగుతారు. దేవుని సంఘము మీరు గమనించండి, ఇప్పుడు ఆశ్రయంలో నుంచి బయటకు వచ్చేసారు. చాలామందికి ఆశ్రయంతో సంబంధం లేదు, అంటే యేసుక్రీస్తుతో సంబంధం లేని సంఘాలు చాలా ఉన్నాయి. పేరుకు మాత్రమే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. సరే, నామకార్థ క్రైస్తవులు నిజ భక్తి లేని వారు నజరేయుని సేవకు ఆటంకము కలిగెను. కడలో విడువబడి నశించి పోదుని నరకానికి జారిపోదును. విశ్వాసముగా పాడుకో క్రైస్తవ సంగమా, విశ్వాసముగా పాడుకో. ఆ రోజున బండలో నుంచి నీళ్లు తప్పించి 22 లక్షల మందికి దాహం తెచ్చాడు. సంసోను దాహం కొట్టినప్పుడు లేహిలో దవడ కొండ దగ్గర లేహిలో ఒక గోతిని చీల్చి నీళ్లు తప్పించాడు. ఎడారిలో కొడుకుని అక్కడ బడి ఏడుస్తుంటే హాగరు కోసం ఎడారిలో ఒక ఓటను బయటకు తీశాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ ఓట అది పెద్ద బావి అయిపోయింది. ఇప్పుడు 5 రాష్ట్రాల వాళ్ళు ముస్లిం కంట్రీస్ ఆ నీళ్ళు తాగుతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఆయన దేవుడిని నమ్మకం వాళ్ళు నమ్మరు, ఆశ్రయపురములోనికి రారు వాళ్ళు. నేను 2012లో కోవిడ్ దేశం వెళ్ళాను. ఒక 30 రోజులు అక్కడ సువార్త చెప్పాను. 30 రోజులు ఉన్నాను అక్కడ. దగ్గరగా 30 రోజులు అంటే ఎన్ని వారాలు వస్తాయి? 5 వారాలు వేసుకో. 5 రోజులకి వారానికి 3 ప్రసంగాలు, 5 3 15 ప్రసంగం. అంటే బుధవారం ప్రసంగం, శనివారం ప్రసంగం, ఆదివారం ప్రసంగం. 5 వారాలు 5 3 15 ప్రసంగాలు చేశాక దగ్గర 20 మెసేజ్లు ఇచ్చాను. ఒక కుటుంబ ప్రార్థనకి తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్ళిన బ్రదర్ ఎంట పెట్టుకొని వెళ్ళాడు. దుర్గారెడ్డి, ఆయన జోసఫ్ రెడ్డి, కడప జిల్లా రాజంపల్లి. ఆయన ఫ్యామిలీ పిల్లలంతా అయిపోయిన తర్వాత డిన్నర్ కూర్చున్నాం. డైనింగ్ టేబుల్ ఆ ఇంటి ఓనర్ అమ్మగారు ఏం చేసిందంటే ఇలాంటి బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నాకు పెట్టాము. అడుగుతుంది, అయ్యగారు ఈ నీళ్ల సంగతి మీకు తెలుసా? తెలియదన్న. ఆమె ఏమన్నా తెలుసా, ఇవి హాగరు తాగిన నీళ్ళన్న. అంటే క్యాన్లు అక్కడ నుంచి తెప్పించుకుంటారు అలా నీళ్ళు. ఆ రోజు నాకు ఆ బాటిల్ ఇచ్చింది. ఆ నీళ్ళు నేను కూడా తాగాను. నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఒక వాటర్ క్యాన్లు మన ఇండియాలో ఉంటాయి కదా, ఒక క్యాన్ ఇచ్చారు ఎయిర్పోర్ట్లో. అది పర్మిషన్ వల్ల నాకు వదిలేసి వచ్చేసి ఆ నీళ్ళు తాగాను నేను. కానీ మనకి మహానయములో ఒక గొప్ప ఆశ్రయం ఉంది. యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. మనుషులు నమ్ముకుంటే మనకి మిగిలేదు బట్టి, రాజులు నమ్ముట వలన ఉపయోగం లేదు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక పాట రాశాను. యెహోవాను స్తుతించుడి అన్ని వేళల యందు కీర్తించుడి అంతము వరకు ఇలలో
క్రీస్తు మనకు ఆశ్రయం, ఆయనలో మనకు ఆశ్రయం ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఒకటి అభిషేకం ఉన్నది, రెండవది ఆశ్రయం ఉన్నది, ఆయనలో మనకు అదృష్టం ఉన్నది. అది అదృష్టం. నాలుగవది అది నరహంతకుల కొరకు ఆశ్రయం, మంచోడికి కాదు. తెలుగులో ఒక శ్లోకం ఉంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుణ్ణి శిక్షించాలి, మంచోని రక్షించాలి. మంచోని రక్షించేదేమండి? వాడికి రక్షణ ఎందుకు అసలు? చెడిపోయినోడిని రక్షించాలి, బైబిల్ సిద్ధాంతం. అందుకని యేసయ్య అన్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు. ఒక మాట, నేను పాపులనే పిలవచ్చుదును కానీ నీతిమంతుల్ని. అంటే పాపులే ప్రపంచం అంతా ఉన్నారు, అందరూ పాపం చేసి అని రాశాడు పౌలు. ఏ భేదం లేదు. అదే తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పుట్టోళ్ళు, పొడుగోళ్ళు, లావుటోళ్ళు, సన్నటోళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నర్, ప్రధానమంత్రి కూడా పాపం. ఆయన కూడా మనిషేగా. ఏం సార్, పాపం ఎక్కడుందో చెప్పండి? పాపము మనిషిలో ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? బైబిల్లో హెబ్రీ పదంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ. ఇప్పుడు చెప్పండి, పాపం ఎక్కడుంది? పాపములో రక్తములో పాపం. పాపం అనేది బ్లడ్లో ఉంటుంది. బ్లడ్ అందరికీ, సీఎంకి ఉంటుంది, పిఎంకి ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఈజ్ లైఫ్, రక్తమే ప్రాణం. అయితే మనిషి బ్లడ్లో 287 పాపాలు ఉన్నాయి. అవన్నీ రాసి పెట్టాను. 287 పాపాలు ఉన్నోడికి చర్చికి ఏమవుతాడు? ఏమంటే అయ్యగారు ఎన్ని ఉపవాసాలు ఉంటే వస్తాడు? అంతేగా మరి. ఒకడు ఉంటాడు ఆదివారం పనికి పోడు, గుడికి రాడు. ఇంటి పక్కనే, చర్చి పక్కనే ఇల్లు ఉంటుంది, కానీ చర్చికి ఆదివారం పనికి పోడు, గుడికి రాడు. మరి ఏం చేస్తా? ఆదివారం పనికి పోడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. కొట్టు. ఆదివారం పనికి పోడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. కష్టమొచ్చినప్పుడే రాదు ప్రార్థన, ఇష్టమొచ్చినప్పుడే రాదు ప్రార్థన. మారు మనసు పొందకుండా మాయవాడను చెబుతుంటాడు. ఆ దేవుడి కన్ని దేవుడి మొట్టి మొట్టి మారు మనసు పొందాలి. మందిరం పక్కనే ఇల్లు ఉంటుంది, ఇక్కడ చర్చికి రాడు. అడుగుతారు పాస్టర్ గారు, ఏమైంది? వాట్ హ్యాపెన్? వాళ్ళ ఫ్రెండ్ దేవుని సోదరులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అడుగుతాడు, ఏంట్రా బ్రదర్ చర్చికి రాలేదంటే ఆయన అంటాడు, ఎందుకంటే నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టు ఉంది. ఇంక రాడు ఆడు, అది వినపడుతుంది. ఇంకెందుకు చర్చికి? కానీ దేవుని సన్నిధికి రావడం చాలా అవసరం. నరహంతకుని కొరకు ఆశ్రయపడ్డాను. 4 విషయాలు చెప్పాను. నరహంతకుని కొరకు ఆశ్రయపడ్డాను యేసుక్రీస్తు. నువ్వెంత దుర్మార్గుడు అయినా సరే, ఎంత భయంకరమైన వ్యక్తి అయినా సరే, నీకు దేవుడు రక్షణ భాగ్యం ఇస్తాడు. ఒక ఊర్లో యేసుదాసు అని ఒకడు ఉన్నాడు. భార్య మంచి విశ్వాసి, 2 పిల్లలు. ప్రార్థనకి వెళ్తారు. ఈడు రాడు.
వాళ్ళ అమ్మ పోతుంది, వాళ్ళ నాన్న పోతాడు, వీడు వెళ్ళడు. ఏం పేరు చెప్పండి? వీడికి 2 లక్షణాలు ఉన్నాయి, సారాయి, గంజాయి. 2 మంచి లక్షణాలు అంటాయి. మంచి ఖరీదైన డ్రింకర్ వాడు, ఖరీదైన తాగుపోతాడు. వాళ్ళ ఇంట్లో ఒక్కటి కూడా ఖరీదైన సామాన్ లేనే, అన్నీ పోయి.